న్యూఢిల్లీ పిఎస్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు బయటకు వచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా అంటే భార్యాభర్తలు గత 5 సంవత్సరాలుగా ఇక్కడే శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇల్లు కొన్నారు. వీళ్ళు ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంటి పేరు అంటే ఇల్లు దస్తావేజులు మాత్రం భర్త పేరు మీద ఉన్నాయి. అయితే భార్య 11 నెలలు ఇంటికెళ్ళింది. ఎందుకంటే డెలివరీ కోసమని. అయితే డెలివరీకి వెళ్ళిన అదును చూసుకొని ఈ భర్త ఇల్లు అమ్మేశారు అని చెప్పేసి భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. భర్త శ్రవణ్ అనే వ్యక్తి ఇంకా ఆచూకీ తెలియలేదు. పోలీసులు అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఏం జరిగింది అని అంటే వీళ్ళిద్దరూ వరంగల్ దగ్గరలో ఉన్న ఊరికి సంబంధించిన వారు. అయితే వీళ్లకు దాదాపు 2020లో పెళ్లి జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అయితే 20లో పెళ్ళైన తర్వాత 22లో శాంతినగర్లో ఒక నివాసం అయితే ఏర్పరచుకున్నారు. అయితే ఆ ఇంటిని దాదాపు 50 లక్షల వరకు లోన్ పెట్టి కొన్నారు అని చెప్పేసి అంటున్నారు. డౌన్ పేమెంట్ వరకట్నం కింద ఇచ్చిన డబ్బులతోనే డౌన్ పేమెంట్ కట్టారు. ఆ డౌన్ పేమెంట్ కూడా కట్టిన తర్వాత అంటే అమ్మాయే డౌన్ పేమెంట్ కట్టింది అయినా కూడా ఇంటి పేరు మాత్రం అంటే ఇల్లు దస్తావేజుల పేరు మాత్రం రిజిస్టర్ చేసుకున్నది మాత్రం శ్రవణ్ పేరు మీద. అసలు అక్కడనే మొత్తం మొదలయ్యింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళ నానమ్మ కూడా మనతో పాటు మాట్లాడుతూ ఆరోపిస్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక విషయానికి గొడవ పడుతూనే ఉన్నాడు. పెళ్ళి కూడా చాలా విచిత్రంగా అంటే ఫస్ట్ సిఏని అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడంట. తర్వాత ఎంఎన్సి కంపెనీ అని చెప్పేసి పెళ్లి అంటే ఎంఎన్సి కంపెనీ అన్నారంట. ఎంఎన్సి కంపెనీలో 30,000 జీతం వస్తుంది అని చెప్పేసి కూడా అంటే ఇలా కొనసాగిస్తూ వచ్చిండ్రంట. కానీ ముఖ్యంగా అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, దాదాపు 70,000 వరకు జీతం వస్తుంది. అదే డబ్బులతో ఇంటి ఈఎంఐ కూడా కడుతున్నారు ఈ ఎవరైతే నిఖిత ఉన్నారో నిఖిత. అయితే ఇప్పుడు ఈ శ్రవణ్ నిఖితకి మధ్యలో ఎప్పుడైతే గర్భం దాల్చిందో నిఖిత అప్పటి నుంచి వెళ్ళి గొడవలు ఇంకెక్కువ అవ్వడం స్టార్ట్ అయినాయంట. పాప పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇంకా అసలు అమ్మాయిని కూడా పాపను కూడా దగ్గరికి తీసుకోలేదు, అసలు ఎక్కడ మాతోని మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు అని చెప్పేసి నిఖిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు మా దగ్గరికి రావడం కాదు కదా, అసలు మాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. మళ్ళీ గొడవలు అవుతూ ఉంటే మేము పంచాయతీ కూడా పెట్టాము. మా ఊళ్ళో పంచాయతీకి కూడా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మాకు పంచాయతీలో మాట్లాడుకున్నారు. ఒక 2 రోజులు మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లారు. తండ్రి లేకపోవడంతో తల్లి మాత్రమే ఉంది శ్రవణ్కి. సో తల్లి కూడా అమ్మాయిని టార్చర్ చేసేది అని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఇద్దరు కలిసి మా కుటుంబాన్ని మోసం చేశారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అంటే భర్త భార్య మధ్యలో ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇల్లు ఇద్దరి పేరు మీద కాకుండా భర్త పేరు మీద ఉండడంతోనే ఇప్పుడు అతని అదనుగా చూసుకొని ఈ ఇంటిని అమ్మేశాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే భర్త కూడా అంటే ఈ శ్రవణ్ అనే వ్యక్తి కూడా అసలు ఎక్కడ నిలకడగా పని చెయ్యలేదు. ముఖ్యంగా ఎంఎన్సి కంపెనీ అన్నాడు, అంతకుముందు ఎంఎస్సి చేసిన అన్నాడు, అంతకుముందు సిఏ చేశాను అని చెప్పేసి ఇలా రకరకాలుగా చెప్పి వీళ్ళని మభ్యపెడుతూ అండ్ భార్యను మభ్యపెడుతూ వచ్చారు. అండ్ కానీ ఇంతవరకు ఒక నిలకడమైన జాబ్ చెయ్యకుండానే ఇదంతా చేశాడు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడే వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం నిఖిత వాళ్ళ నానమ్మ మనతో పాటే ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పుండ్రి, అసలు ఈ శ్రవణ్కి నిఖితకు ఎప్పుడు పెళ్ళయింది, ఏం పని చేస్తుండే శ్రవణ్? చదివిండు, సీఏ చేసిండని, నౌకరీ చేస్తాడని మాట్లాడిండు. వాడికి సీఏ లేదు, ఏది లేదు, ఏం లేకుంటేనే మళ్ళా ఇప్పుడు ఇల్లు కొన్న ఓనర్కే జీతం ఉన్నాడు ఆయన ఆఫీసులో. ఎప్పుడు కొన్నారట? ఇల్లు పెళ్ళి అయినాకనే కొనుక్కున్నారు వాళ్ళు. ఇద్దరాలు మూల అక్కడికి పోయినాకనే కొనుక్కున్నారు. మేము ఇచ్చిన వరకట్నమే పెట్టి ఇల్లు కొన్నారు. మేము ఇచ్చిన బంగారం పెట్టి బ్యాంకులో పెట్టి చేసారు. మా మనవరాలు నౌకరీ చేస్తుంది, 60,000 నౌకరీ చేస్తే నౌకరే అందులో పెట్టి
బ్యాంకులో పెట్టిండ్రు. పెట్టి ఈ నా మనవరాలు జీతం ఆయనకు కొట్టాలి, ఇది భర్తకు సెలవులకు కొడితే ఆయన బ్యాంకుకు కొడతాడు. బ్యాంకులో లోన్ తెచ్చి కొన్నారు. బ్యాంకు నా మనవరాలు కడుతుంది, వరదచ్చిన మేమైతే కొంచెం పోయి కొంటాడు. ఇవాళ మాకు ఎరక లేకుంటేనే అమ్ముకున్నాడు. మేము ఇక్కడికి వచ్చినాం, ఇప్పుడు మా మనవరాలు తీసుకొని ఇంటికాడ తోలిపోదాం అని వచ్చే వరకు ఇల్లు అమ్మిండని ఆ ఇల్లు కొన్నాడు, తాళం పెట్టిండు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? శ్రవణ్ వాళ్ళ తల్లిదండ్రులు కుమ్మాల. తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయింది, తల్లే ఉన్నది. మరి అడికి పోయి చూడడానికి ఏమైనా ప్రయత్నం చేసిండ్రా మరి మీ అక్కడోళ్ళు? మా వాళ్ళ మేము అక్కడ ఇప్పుడు ఆయన వచ్చి అక్కడ ఉంటాడు, కుమ్మాలు ఉంటాడు. మా మనవరాలు మా ఇంటికా ఉంటుంది. ఇక మా ఇంటికాడ ఉంటాడు ఎందుకు, ఇక సపరేట్గా పోయి వాళ్ళ ఇంటికి అక్కడనే తోలేద్దాం అనుకొని మేము వచ్చినాం. వచ్చారు, తాళం పెట్టినది. ఆ తాళం కొన్న అబ్బాయి మేము కొన్నాం అని గేటుకు తాళం పెట్టిండు. ఆ కొన్న వాళ్ళు ఎవరు? వాళ్ళది ఇక్కడ కాదమ్మా, వాళ్ళది దోస్తులు కాదు, ఇక్కడ కాదు. ఎక్కడోళ్ళో తెలియదమ్మా? వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారమ్మా. మరి ఎట్లా వచ్చింది సంబంధం? మెడికల్ తీసుకొచ్చారు ఈ శ్రవణ్ ఎక్కడోళ్ళు? శ్రవణ్ మా కొమ్మాలే దగ్గరే మాకు చుట్టా. ఎంత కొన్నారట వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు? ఇద్దరు అప్పుడు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నప్పుడే ఈడ నౌకరు చేస్తుంది నా మనవరాలు. చేసేటప్పుడే ఇక్కడనే కొనుక్కున్నారు వాళ్ళు. 40 లక్షలకు ఏమో కొన్నారు. ఒకటి దాన్ని రిపేర్ చేసి అవన్నీ చేసే వరకు ఇంకో 30 అయినాయి అనుకో. గతం ఆయనే మేము ఇచ్చిన భవంగా కూడా ఇంకా 60 లక్షలు 50 లక్షలు లోన్ పెట్టి పైసలు తెచ్చిండు. ఫోన్ చేసినా కూడా ఫోన్లోకి వస్తలేడే ఇక? ఏది అసలు ఆయన భార్య మా ఇంటి పుట్టినింటికి వచ్చిన కాంచి ఒక్కనాడు కూడా ఫోన్ చేయలే, బిడ్డను చూసడానికి రాలే. బిడ్డ పుడితే కూడా ఇక రాని కంచే మా మనవరాలు మా ఇంటికానే ఉన్నది, ఆయన ఇక్కడనే ఉన్నది. సో చూసారు కదా నిఖిత వాళ్ళ నానమ్మ చెప్తున్న విషయాలు ఏంటంటే, ముఖ్యంగా అబ్బాయి సిఏ అని చెప్పేసి మాకు అప్రోచ్ అయ్యారు, మాకు దగ్గర రిలేటివే అయినప్పటికీ ఈ పెళ్ళి మేము అంగరంగ వైభవంగా చేశాము. 35 లక్షల దాకా కట్నం ఇచ్చాము, వరకట్నం కింద. అలాగే బంగారం కూడా పెట్టాము. అయినా కూడా అబ్బాయికి ఇంకా ధనదాహం తీరలేదు. ఎప్పుడు కొట్టేవాడు, తిట్టేవాడు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ నిలకడగా పని చెయ్యలేదు. ఆ ఇంటి ఓనర్ ఎప్పుడైతే శాంతినగర్లో ఇల్లు కొన్నారో ఆ ఇంటి ఓనర్ కిందనే పనిచేసేవాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. అసలు ఈ శ్రవణ్ అంటే ఏ పని చేశాడు, ఎలా ఉన్నాడు ఇప్పుడు? అంటే పాప పుట్టిన తర్వాత కూడా అసలు ఎందుకు ఫ్యామిలీ దగ్గరికి రావట్లేదు? మరి ఈ 11 నెలలుగా అసలు ఇంటికి రాలేదు కాబట్టి వీళ్ళే వెళ్ళి అమ్మాయిని అప్పచెప్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి మొత్తం కథ రివర్స్ అయిపోయింది. చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది, లోపల వేరే ఎవరో ఉన్నారు, మా సామాను కూడా మమ్మల్ని తీసుకొని ఇవ్వడం లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. భర్తకు ఫోన్ చేస్తే, అంటే శ్రవణ్కి ఫోన్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. నిఖిత అండ్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఇప్పుడు విచారణలో భాగంగా వాళ్ళు లోపల ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితులు లేవు అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటి అంటే, మా ఇల్లు మాకైనా అప్పచెప్పాలి, లేకపోతే నా భర్త వెనక్కి రావాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే అసలు ఒక క్లారిటీ లేని వ్యక్తితో ఇన్ని రోజులు, అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఆ అమ్మాయి ఉండడమే కాకుండా జాబ్ చేస్తూ అతన్ని పోషిస్తూ ఇంటి ఈఎంఐ కడుతూ ఉన్న సమయంలో ఇలాంటిది, అంటే ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఇలా మొత్తం కథ రివర్స్ అవుతుంది అని ఏ అమ్మాయి అనుకోదు, ఏ భార్య అనుకోదు. అంటే మనము ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్న కేసెస్లో ఇది ఖచ్చితంగా డిఫరెంట్ అనాలి, ఖచ్చితంగా విచిత్రమైన కేసే అనాలి. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం భార్యను భర్త చంపడం, భర్త భార్యను చంపడం, ఇలాంటివి కేసులు చూస్తున్నాము. లేకపోతే మామ కోసం భర్తను చంపడం, లేకపోతే బావ కోసం భర్తను చంపడం, ఈ మధ్య జరుగుతున్న ట్రెండ్ ఇది. కానీ సడన్గా ఇలాంటి కేసు బయటికి వచ్చేసరికి అందరి దృష్టి దీని మీద పడింది అనుకోవాలి. ఎందుకంటే భార్య లేని సమయం చూసి, అంటే ఈ 11 నెలలు
మరి అతనికి ఏమైంది, అసలు ఎందుకు ఇంటికి వెళ్ళకుండా, అంటే అత్తమామల ఇంటికి వెళ్ళి మరి భార్యని ఇంటికి తీసుకురాకుండా ఎందుకు ఇంత కాలయాపన చేశారు? కాలయాపన చేసిందే కాక, అంటే గొడవలు అయ్యాయి, నార్మల్ గొడవలు అవుతున్న సమయంలో ఖచ్చితంగా భార్య పుట్టింటికి అంటే మెట్టినింటికి రావాలి అంటే కొంచెం భయపడుతుంది. కానీ అయినా కూడా ఇలా మరి నా భర్త వచ్చి తీసుకెళ్తాడు ఏమో అని చెప్పేసి ఆలోచించి ఉండొచ్చు. పైగా మెటర్నిటీ లీవ్లో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నడిచింది. సో ఖచ్చితంగా నేను జాబ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి అని వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇలా ఇల్లు అమ్మేశారు అనేసరికి ఆ అమ్మాయి ఖచ్చితంగా షాకే అని చెప్పాలి. ఆ అమ్మాయి ఇంకా షాక్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి పోలీసులు ఎలా ఈ కేసుని ఛేదిస్తారు అనేది.